హలో ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ కోసము బగారా అన్నం వండి తీసుకుపోతున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసాను, అవి వేసానండి, ఇలాచీలు అవి సజ్జగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసానండి, ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. దాని తర్వాత ఇవి వేస్తున్నానండి, క్యారెట్లు ఒక 2 క్యారెట్లు వేస్తున్నానండి, 2 అంటే 2. తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి. తర్వాత అదేంటిది ఆలుగడ్డ, బఠానీలు వేస్తున్నానండి. దాని తర్వాత ఆలుగడ్డలు వేస్తున్నానండి. ఆలుగడ్డలు వేస్తున్నా, ఒకటే ఆలుగడ్డ వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ ఎప్పుడు బగారా అన్నం చేసుకోవాలి, ఎప్పుడు తినాలన్నట్టుగా ఉంటుందండి. మీరు చేసుకోండి ఫ్రెండ్స్, నచ్చితే మీరు మాత్రం చేసుకోండి. ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు తినాలన్నట్టే ఉంటుందండి. మామూలు అన్నం ఏమో వండకపోతే ఏం బాగుంటుంది, హాస్పిటల్లో ఉన్నారు. కొంచెం బగారా అన్నం వండితే బాగుంటుందని వండుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వేస్తున్నానండి. అల్లము మేమైతే అల్లం బాగానే తింటామండి. అల్లం ఎంత తింటే అంత మంచిదండి. ఎంత పిరమాన్ని ఉండనియండి, నేనైతే నూరుతానండి తెచ్చి. ఎంత కష్టమన్న కానీ నూరుతానండి నేను. ఈ కొనుక్కొచ్చిన అల్లంలో అన్నీ అడ్డమైన వేస్తున్నారు, అడ్డమైన రోగాలు వస్తున్నాయి. మీరు కష్టం అనక మంచిగా తెచ్చుకొని మీరు ఇంట్లో చేసుకుంటే మీ హెల్త్లు బాగుంటాయి. మీ పిల్లల ఆరోగ్యాలు, మీ ఆరోగ్యాలు చాలా హెల్తీగా ఉంటారు మీరు. చాలా అంటే చాలా బాగుంటుందండి బగారా అన్నం. కలపెడుతుంటేనే నోరు ఊరుతుందండి. మళ్ళీ ఎప్పుడు బగారా అన్నం చేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు వండాలన్నట్టు ఉంటుందండి. ఎంత బాగుందంటే అమృతం లాగా ఉంది. మళ్ళీ ఒక ఆలుగడ్డ వేసానండి, బఠానీలు వేసానండి, క్యారెట్ వేసానండి, అల్లం, పసుపు, అల్లము, ఉల్లిగడ్డ, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బగారాలు వేసాను. టమాటాలు 2 కైమలు వేసానండి. మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు వండుకోవాలి, మళ్ళీ ఎప్పుడు తినాలి అని అదే జాసలా ఉండేటట్టుగా అయిందండి రుచి. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్.